నక్షత్రకి సండే స్పెషల్ అనమాట. ఇది జిబ్బుకు బ్యాగ్ జిబ్బు ఫెయిల్ చేసింది. నువ్వు కూడా చెప్పలేసుకురాలే. అందరూ సండే స్పెషల్గా ఏ మూవీకో ఎక్కడికో పోతారు, కానీ ఈరోజు మా సండే స్పెషల్ ఏందో తెలుసా? మేకలు మేపడం అనమాట. మళ్ళీ అవకాడికి ముందు చెప్తా. వెళ్ళేది ఇంట్లో ఖాళీ ఉన్నాం కదా, ప్రజెంట్ ఏం పని ఏం లేదనేసి ఇంకా మధ్యాహ్నం 12:30 నుంచి ఇట్లా మేకలకైతే వచ్చినాం. ఓ పదే అవ్వబోతుంది ఆడ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సో దయచేసి నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టండి అబ్బా. ఓకే, అంత దారి మాత్రమే కనిపిస్తుంది. మా నక్షత్రది ఫోన్ అట్లా ఆడిస్తుంది అనమాట. ఎత్తుకున్నాననేసి ఇంకా దింపేశాను దాన్ని, ఫోన్ మొత్తం ఊపుతూ ఉంటే. ఓకే, ఇక్కడ ఏంటంటే కనుక ఇది ఈరోజు సండే వ్లాగ్ అనమాట. మామూలుగా అయితే సండే కొంచెం ఈరోజు మాకు ఏ పని లేకుండా ఉండే, సరే అనేసి ఇంక అమ్మ నాన్న ఇద్దరం మేకలు పోయింటే నాన్నకి ఏదో పని ఉందన్నాడు. ఫోన్ చేసేసరికి ఇంక ఇద్దరం, నేను వరుణ్ గాడు పాప అయితే అమ్మ దగ్గరికి మేకలు మేపడానికి వచ్చినాము. కానీ ఎక్కువసేపు అయితే ఏం ఉండలేదులేండి. వరుణ్ గాడు పాప సగంలోనే వెళ్ళిపోయారు. కొంచెం ఎండగా అనిపించేసరికి ఇంటికి పంపించేసామన్నమాట. కానీ నేను అమ్మ మాత్రం, నేనైతే దగ్గర 3 వరకు ఉన్నా. మా అమ్మ ఒక 4:30 వరకు ఉన్నారు. ఆ తర్వాత మా తమ్ముడు వెళ్ళాడు అనమాట లాస్ట్లో. ఇంకా ఈరోజు మా మేకల్ని ఎంతమందిని వాటాలు వేసుకొని మేపినాము అసలు. నేను, మా అమ్మ, ఆ తర్వాత ఏమో మా అమ్మ మా నాన్న, మళ్ళీ ఆ తర్వాత ఏమో మా తమ్ముడు ఒక్కడు, అట్లా వంతులు వేసుకొని మరీ ఈరోజు మేకల్ని మేపామన్నమాట. ఎక్కువ ఏం లేవు, ఒక 20 ఈజీగా ఉంటాయి దగ్గర. సో 20 మేకల్ని అయితే కనుక మేపనికైతే పోయినాము. అంటే జస్ట్ సరదాగా తీసిన ఒక వీడియో అనమాట. అంటే ఒకరోజు మేకల్ని మేపితే ఎలా ఉంటుంది అనే ఒక ఎక్స్పీరియన్స్ వ్లాగ్ అనుకోండి ఇది. ఇలా చూసారు ఎట్లా ఆడుకుంటున్నారో. వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే ఒరిజినల్ వాయిస్తో చూడండి, మీకు కూడా చాలా బాగుంటుంది. ఓకే, వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. లాస్ట్లో ఏమన్నా మాట్లాడుతుంటే వచ్చి మాట్లాడుకుందాం, ఓకేనా? వీడియో నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, తల్లి అది బుడద పుసుకుతుంది. చీనా గలీజ్ నానా, ఆంటీ కొడుతుంది రే. ఆ గట్టున ఒక ఆంటీ ఉంది, ఎగిరేసి అంత ఇద్దరిని గాల్లో లేపి కొడుతుంది. వాతావరణం చల్లగా అయిపోయింది. ఏంట్రా బుడతల పడి దొల్లుతున్నారు ఇద్దరు. ఇంటికి వీళ్ళకు వేషకాలు మారిపోతాయేమో అటు తినేదాన్ని తోలుతున్నాడు వాడు. వరుణ్ తిన్నీరా? నువ్వు కూడా పోరా ఇంటికి. వరుణ్ అరిగా బాయ్. జూమ్ చేస్తుంటే గడగడగా ఉణుకుతుంది షెల్లు. మొత్తానికి మా నాన్న వచ్చి ఇద్దరిని ఇంటికి తీసుకుపోయినాడు. ఇంకా ప్రశాంతంగా నేను మా అమ్మ ఇద్దరం మేకల కాడ తిరుగుకుంటూ కూర్చున్నాము. ఇంకా అమ్మ చూసారా ఎంత దూరంగా ఉందో, ఓ గట్టున కూర్చుంది మా అమ్మ. ఇవి పక్కన పొలాలు ఉన్నాయి. ఏ మొక్కల ఏమారిని కూడా వెళ్ళి పొలంలో పడతాయి. వాళ్ళు వచ్చి మమ్మల్ని ఫుట్బాల్ ఆడతారు ఇక్కడే. ఇంకా ఏం చేస్తున్నారో మీరు మేకలు తోలకుండా అని. అందుకే
దీనిలో చుట్టూరు తిరగాలి. ఇంకా నేను ఈరోజు మా తమ్ముడు కూడా ఏదో పనికి పోయినాడంట, అందుకు మా అమ్మ వచ్చింది. సరే ఒక్కతే ఉంది కదా, మాకు ఇంటి దగ్గర ఏం పెద్ద పని ఏం లేదని ఇంకా మేము కూడా వచ్చేసినాం. మా బుడ్డదేమో నేను ఇంటికి పోతా అన్నాడు. మా నాన్నకు ఫోన్ చేసి దాన్ని ఎత్తి పంపించేసేసిన. ఇంకా సరే పోనీళ్ళు ఇంటి దగ్గరనే ఉంటారు. కాసేపు మోడం ఇట్లా చేస్తుంది వాతావరణం. అందుకే ఎందుకులే పిల్లలు ఇబ్బంది పడిపోతారు ఇంకా అనేసి ఇంటికైతే జుడు మోర పైకి ఎత్తుకొని ఎంతో హుషారు మోరెత్తు అవుతుంది. అద్దో పక్కన మొక్కజొన్న పిలకలు ఉన్నాయి, పండగ చేసుకుంటుంది. ఇంకా పోయిందంటే అప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని పండగ చేస్తారు. అన్నీ కలిసి ఒక్క చెట్టు మీద పడితే ఆ చెట్టు బతుకుతుందని అన్నీ కలిసి ఒకేసారి చెట్టు మీద పన్నారు వచ్చి కందాకు మొత్తం. ఆ ఒంగలోకి దిగి తినొచ్చుగా. పలపల ఈయన చుట్టుకుని అన్నీ. మా అమ్మ మూలకుంది బయట. సంగటి ఉడుకుతుంది ఒక పక్క. చికెన్ కర్రీ వీడియో తీయలే వండేటప్పుడు. ఇంకా చికెన్ కర్రీ అయితే అవును, మా మూత తీయంగానే గట్టిగా చేసేవో మింగలాకుతాము. గట్టిగా అయిపోయిందంటే గెలకుంగా ఎవరు సరిపోకపోతే మళ్ళీ ఒకరు వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజుకి ఒక చిన్న వీడియో. అంటే మా డైలీ రొటీన్లో ఇదొక రొటీన్ లాగా అనుకోండి. ఒక్కరోజు ఒక హాఫ్ డే మేకల్ని మేపితే ఎలా ఉంటుందని మీతో షేర్ చేశాను అంతే. ఓకే, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి. అలాగే వీడియోలో కామెంట్లో షేర్ చేయండి. మీ సండే స్పెషల్ మీరేం చేసుకున్నారో కామెంట్లో షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా.